హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం సెకండ్ సెమిస్టర్లో మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 డిస్కస్ చేశాం మనం. పార్ట్ 2 ఇది. ఆల్రెడీ 10 క్వశ్చన్ డిస్కస్ చేశాం. ఇప్పుడు 11th టు 20 క్వశ్చన్ వరకు డిస్కస్ చేస్తాం ఇవాళ. సో ప్రాబ్లం తీసుకుంటా. డిఫరెన్షియేట్ ఎక్స్ సైన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు మనకి, ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ సైన్ ఎక్స్ అన్నాడు. రెండు ఎట్ ఏ టైం టూ ఫంక్షన్స్ ఉన్నాయి. సో డి బై డిఎక్స్ ఆఫ్ uv equals to u into d by dx of v plus v into d by dx of u. సో ఇలా విడదీస్తాం. నేను x sin x differentiate with respect to x d by dx of x sin x ఇది ఈక్వల్స్ చూడండి, ఇది u ఇది v అనుకుంటే x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఇట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1. ఇట్ ఈక్వల్స్ టు ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 1 into sin x. This one is the answer. If z equals to log of e power x plus e power y, show that dou u by dou x plus dou u by dou y equals 1 అని చూపించమన్నాడు. నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఇగో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తా. డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేద్దాం. రెండింటిని ప్లస్ చేద్దాం, 1 వస్తుందంట. చూద్దామా? సో పార్షియల్ డిఫరెన్షియేషన్, డో అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్, పార్షియల్ డిఫరెన్షియేట్ with respect to x. Dou by dou x of z equals to dou by dou x of log of e power x plus e power y. Dou z by dou x equals to dou by dou x of log, ఇగో ఈ బ్రాకెట్ మొత్తాన్ని x అనుకుందాం. log x అయితే ఏం కావాలి, d by dx of log x, d by dx of log x equals to 1 by x కదా. d by dx of log x 1 by x కాబట్టి 1 divided by ఇగో x ప్లేస్ లో ఇదంతా ఉంది కాబట్టి e పవర్ x ప్లస్ e పవర్ y ఇంటూ d by dx ఆఫ్ దేన్ని x అనుకున్నాం మనం, e పవర్ x ప్లస్ e పవర్ y ని కదా. దాన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి. సారీ, d కాదు, ఇది డో అని రాయాలి ఇక్కడ. డో బై డో x ఆఫ్ dou z by dou x equals to 1 divided by e power x plus e power y into dou by dou x of e power x plus dou by dou x of e power y 0 అయింది. ఇక్కడ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ లో విత్ రెస్పెక్ట్ టు దేని పరంగా చేస్తున్నామో చూడాలి. విత్ రెస్పెక్ట్ టు x పరంగా చేసేటప్పుడు x ని మాత్రమే వేరియబుల్ గా ట్రీట్ చేయాలి, మిగిలిన అన్నిటిని కాన్స్టాంట్ గా ట్రీట్ చేస్తాం. అంటే విత్ రెస్పెక్ట్ టు x పరంగా చేస్తున్నాం కాబట్టి e పవర్ y ఏమైంది, కాన్స్టెంట్ అయింది, 0 అయిపోద్ది. సో ఓవరాల్ గా మనకి ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై వచ్చింది. దీన్ని 1 అనండి. నెక్స్ట్ ఏం చేస్తా అంటే జెడ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వైని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తా. పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. Dou by dou y of z equals to dou by dou y of log of e power x plus e power y. Dou z by dou y equals to log of దీన్ని x అనుకుందాం. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో దాన్ని x అనుకుంటే 1 by e power x plus e power y into dou by dou x of దీన్ని x లాగా ఫిక్స్ అయ్యాం, e power x plus e power y ని. సో it equals to dou z by dou y equals to 1 divided by e power x plus e power y into e power d dou by dou x of e power y, dou by dou x of e power x 0 plus dou by ఇక్కడ ఇది y ఉండాలి, dou by dou y of e power y. It equals to dou z by dou y equals to e power y divided by e power x plus e power y. దీన్ని 2 అనండి.
ఇప్పుడు 1 + 2 చేద్దాం. లేకుంటే వాడు ఇచ్చిన ప్రూవ్ చేయమన్న దాంట్లో ఎల్‌హెచ్‌ఎస్ తీసుకుందాం. ఎల్‌హెచ్‌ఎస్ ఏమిచ్చాడు? డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ఇచ్చాడు. మరి డో యూ బై డో ఎక్స్ ఎంతొచ్చింది? ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై ప్లస్ ఈ పవర్ వై బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి ఎల్సిఎం అదే అయింది. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై. న్యూమరేటర్లో ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ వై అయింది. సో ఇట్ ఈక్వల్స్ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి 1 వస్తుంది. సో దేర్ ఫోర్ డో యూ బై డో ఎక్స్ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ డో జెడ్ బై డో వై ఈక్వల్స్ టు 1. Find the equation of tangent and normal to the curve y equals to 5x power 4 at 1 comma 5 అన్నాడు. సో given curve y equals to 5x power 4. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. ఫస్ట్ mని కనుక్కోవాలి మనం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కావాలన్నా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కావాలన్నా సో mని ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. d by dx of y equals to 5 into d by dx of x power 4. dy by dx equals to 5 into d by dx of x power 4. 4x cube. It equals to 20x cube. So మనకు కావాలి m కావాలి కదా. m equals to dy by dx at 1 comma 5. It equals to 20 into x value 1 power 3 t equals to 20. m equals to మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 20 వచ్చింది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y minus y1 equals to m into x minus x1. y minus y1 value 5 equals to m value 20 వచ్చింది. x minus x1 value 1. y minus 5 equals to 20x minus 20. 20x minus 20 minus y plus 5 equals to 0. 20x minus y minus 15 equals to 0. Next, equation of normal. Equation of normal. y minus y1 equals to minus 1 by m into x minus x1. y minus y1 value ఇది x1 ఇది y1 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ y1 వాల్యూ 5 ఈక్వల్స్ minus 1 by 20 m వాల్యూ x minus 1. 20 into y minus 5 equals to minus minus 1 into x minus 1. 20y minus 100 equals to minus x minus minus into minus plus 1. ఈ x లని ఇటు పట్టుకొద్దాం. plus x plus 20y minus 100 minus 1 equals to 0. x plus 20y minus 101 equals to 0. This one is the answer. Next question చూద్దామా. A stone projected vertically upwards is at a height s feet after t seconds where s equals to 80t minus 16t square అన్నాడు. ఇనిషియల్ వెలాసిటీ ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ s గివెన్ ఈక్వేషన్ 80t minus 16t square ఇచ్చాడు. దీన్ని డెరివేటివ్ చేద్దాం. differentiate with respect to t. d by dt of s equals to d by dt of 80t minus 16t square. It equals to ds by dt equals to 80 minus 32t. సో మనకి ఇనిషియల్ వెలాసిటీ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ కావాలంటే
ఇనిషియల్ వెలాసిటీ ఎట్ t ఈక్వల్స్ టు 0. టైం ఉండదు అప్పుడు, స్టార్టింగ్ కదా. సో టీని సబ్స్టిట్యూట్ చేద్దాం. ds by dt equals to 80 minus 32 into 0. D equals to 80. Time when it is at rest. Time when it is at rest అన్నాడు. టైం వెన్ ఇట్ ఈస్ రెస్ట్. సో వెలాసిటీ 0 ఉంటుంది అప్పుడు. సో వెలాసిటీ 0 అయినప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. వెలాసిటీ అంటే డిఎస్ బై డిటి అనమాట. డిఎస్ బై డిటి ఈక్వల్స్ టు వి ఈక్వల్స్ 0 అన్నమాట. సో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 80 మైనస్ 32t ఇట్ ఈక్వల్స్ టు 0. 32t ఈక్వల్స్ టు 80. t ఈక్వల్స్ టు 80 బై 32. 4తో పోతుంది కదా. 4 8 జా 4 20 జా 2 జా 5 జా. So t equals to 5 by 2 seconds. Third problem ఏమన్నాడు? The greatest height reached. Greatest height reached. Greatest height reached. గ్రేటెస్ట్ హైట్ రావాలి అంటే ఈ టైంని తీసుకెళ్ళి మనము ఇనిషియల్ గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. గివెన్ ఏంటిది అది లైను ఎస్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్స్ టు 80t మైనస్ 16t స్క్వేర్ కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం టీ వాల్యూని. టీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి గ్రేటెస్ట్ హైట్ వస్తుంది 80 ఇంటూ 5/2 మైనస్ 16 ఇంటూ 5/2 హోల్ స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ టు 2 1 జా 2 4 జా. సో 4 5 జా 200 minus 16 into 25 by 4. 4 1 ja 4 4 ja. T equals to 200 minus 100. T equals to 100 feet. Part 1 part B అయిపోయింది. Part C తీసుకుంటున్నా నేను. Find the angle between the lines x plus 3y minus 1 equal to 0 and 2x plus 5y minus 2 equal to 0 అన్నాడు. సో మనం m1 కావాలి నాకు. m1 కావాలి నాకు. m1 కావాలంటే ఫార్ములా మైనస్ a బై b. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ a వాల్యూ కోఎఫిషియంట్ ఆఫ్ x 1 మైనస్ 1 బై 3. నాకు m2 కావాలి ఇప్పుడు. m2 ఈక్వల్స్ టు మైనస్ 2 బై 5. tan theta ఫార్ములా ఏంటి మరి? tan theta ఈక్వల్స్ టు మోడ్ m1 మైనస్ m2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 m2. సబ్స్టిట్యూట్ చేద్దామా? మైనస్ 1/2 మైనస్ ఆఫ్ మైనస్ 2/5 డివైడెడ్ బై 1 ప్లస్ మైనస్ 1/2 ఇంటూ మైనస్ 2/5. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ 1/2 ప్లస్ 2/5 డివైడెడ్ బై 1 ప్లస్ 2/10. tan theta ఈక్వల్స్ టు ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం 10 అయింది. మైనస్ 5 ప్లస్ 4 డివైడెడ్ బై హియర్ ఆల్సో ఎల్సిఎం 10. 10 ప్లస్ 2 10 10 get cancel. It implies tan theta equals to minus 1/12 mod. మాకు కావాల్సింది ఓన్లీ theta కాబట్టి theta equals to tan inverse of minus 1/12. This one is the answer. Find the center, foci, vertices, eccentricity, length of lotus rectum and length of major and minor axis of the ellipse. Given ellipse equation ని మనము కంపేర్ చేద్దాం. x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్స్ టు 1తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే a స్క్వేర్ ఈక్వల్స్ టు 25 and b square equals to 16. So a equals to 5 and b equals to 4 and a is greater than b. a is greater than b అన్నాడు. వాడు ఏమేమి అడుగుతున్నాడో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ ఏం అడిగాడు? సెంటర్. సెంటర్ ఈక్వల్స్ టు ఇది ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ కాబట్టి 0,
0. ఆరిజిన్ సెంటర్ అయింది దీనికి. సెకండ్ ఏమన్నాడు? ఫోసి అన్నాడు. ఫోసి యాక్చువల్లీ ఎలిప్స్ ఫార్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఇగో ఇక్కడ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏమైద్ది అంటే ఏ అయిద్ది. ఇక్కడ సెకండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసే కంటే ముందు మనము వర్టిసెస్ రాద్దాం. వర్టిసెస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. ఇట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 కామా 0. నెక్స్ట్ ఇది థర్డ్ పాయింట్ రాశాను. నేను ఫోర్త్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తా ఇప్పుడు. ఫోర్త్ ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. మనము ఫోర్సి ఫైండ్ అవుట్ చేసే కంటే ముందు ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎసెంట్రిసిటీ E ఈక్వల్స్ టు ఫార్ములా ఎసెంట్రిసిటీ E ఈక్వల్స్ టు 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. It equals to under root of 1 minus 4 square by 5 square. It equals to under root of 25 minus 16 by 25. It equals to 9 by 25 under root. It equals to 3 by 5. E equals to 3 by 5 వచ్చింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. OC equals to plus or minus AE comma 0. It equals to plus or minus A value మనకి 5 వచ్చింది. ఈ వాల్యూ 3 by 5 కామా 0. It equals to plus or minus 5 cancel 3 comma 0. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2b square by a. It equals to 2 into 4 square by 5. It equals to 16. 32 by 5. Length of major axis equals to 2a equals to 2 into 5 equals to 10. Next, seventh point, length of minor axis equals to 2b equals to 2 into 4 equals to 8. If y equals under root of e power x plus log of sin x, find dy by dx అన్నాడు. సో with respect to x, d by dx of y equals to d by dx of under root e power x plus log of sin x. dy by dx equals to, suppose d by dx of root x 1 by 2 root x kada. So 1 divided by 2 into root of e power x plus log of sin x into d by dx of దేన్ని రూట్ ఎక్స్. ఇగో లోపల పార్ట్ని నేను ఎక్స్ అనుకున్నా. ఇగో ఈ పార్ట్ని ఎక్స్ అనుకొని చేశా. రూట్ ఎక్స్ 1 by 2 root x e power x plus log of sin x. It equals 1 divided by 2 into e power x plus log of sin x into d by dx of e power x plus d by dx of దీన్ని నేను x అనుకుంటా. ఇప్పుడు x అనుకుంటాను. log x అయితే 1 by log of sin x. దేన్ని నేను అండర్లైన్ చేశానో అది కిందికి వస్తుంది. x లాగా అది 1 by x into d by dx of log sin x. It equals to 1 divided by 2 root of e power x plus log of sin x into e power x plus 1 divided by log sin x into d by dx of log x 1 by sin x into again d by dx of sin x. The continuation process, దీన్ని చైన్ రూల్ అంటున్నాం మనం. It equals to 1 divided by 2 into root of e power x plus log of sin x into e power x plus 1 divided by sin x into sin x ని ముందుకు రాస్తున్నా దీన్ని log sin x
into d by dx of sin x cos x. This one is the answer. Find the derivative of tan inverse of 2x divided by, నేను ఈ ఫస్ట్ దాన్ని నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో నేను పుట్ x ఈక్వల్స్ టు tan theta అని సబ్స్టిట్యూట్ చేస్తా. ఇట్ ఇంప్లాయిస్ theta ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x అయింది. దీన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తా tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta divided by 1 minus tan square theta. దీన్ని y అనుకోండి. నెక్స్ట్ y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan 2 theta ఫార్ములా ఇది, ఈ లోపలిది. సో y ఈక్వల్స్ టు 2 theta వస్తుంది. tan కి tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోద్ది. y ఈక్వల్స్ టు 2 ఇంటూ, మరి theta ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం? tan ఇన్వర్స్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. tan ఇన్వర్స్ x. దీన్ని పక్కకు పెడదాం. నెక్స్ట్ అగైన్ z అనుకుంటా దీన్ని నేను. sin inverse of 2x divided by 1 plus x square. Put x equals to tan theta అని తీసుకుంటా ఇక్కడ కూడా. x equals to tan theta. z equals to sin inverse of 2 tan theta divided by 1 plus tan square theta. z equals to sin inverse of sin 2 theta formula. z equals to 2 theta. Sin inverse ki sin cancel. It implies theta equals to tan inverse x. Tan inverse x. So z equals to 2 tan inverse x. 2 tan inverse x. దీని డెరివేటివ్ చేద్దాం ఇప్పుడు. దీని differentiate with respect to x చేస్తా. d by dx of y equals to 2 into d by dx of tan inverse x. dy by dx equals to 2 into 2 divided by 1 plus x square అయింది ఇది. నెక్స్ట్ దీన్ని కూడా డిఫరెన్షియేషన్ చేస్తా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాను. d by dx of z equals to 2 divided by 1 plus x square అయింది ఇది కూడా. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? విత్ రెస్పెక్ట్ టు, దీని పరంగా అన్నాడు చూడండి. ప్రాబ్లమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, దీన్ని ఈ ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు దీని పరంగా చేయమన్నాడు. అంటే ఇది కింద ఉండాలి, ఇది పైన ఉండాలి. అంటే y dy by dz కావాలి మనకన్నమాట. సో dy నేను dy by dx by dz by dx అని రాస్తా దీన్ని నేను. t ఈక్వల్స్ టు dy by 2 divided by 1 plus x square divided by 2 divided by 1 plus x square. దీనికి ఇది మొత్తానికి క్యాన్సిల్ అయిపోద్ది. dy by dz ఈక్వల్స్ టు 1. దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 19th ప్రాబ్లం. షో దట్ ద కర్వ్స్ y ఈక్వల్స్ టు x క్యూబ్ ప్లస్ x ప్లస్ 1 అండ్ 2 కర్వ్స్ ఇచ్చాడు మనకి. y ఈక్వల్స్ టు x క్యూబ్ ప్లస్ x ప్లస్ 1 అండ్ ఇంకో కర్వ్ ఇచ్చాడు 2y ఈక్వల్స్ టు x క్యూబ్ ప్లస్ 5x అని ఇచ్చాడు. దీన్ని నేను ఏం చేస్తా అంటే డెరివేటివ్ చేస్తాను. ఫస్ట్ దాన్ని డెరివేటివ్ చేస్తున్నాను. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో dy by dx ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 0. ఇట్ ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది మనకి. నేను m1 ని ఫైండ్ అవుట్ చేస్తా. m1 ఈక్వల్స్ టు dy by dx ఎట్ ద పాయింట్ వాడు ఇచ్చాడు 1,3 అని. ఇట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 1. ఇట్ ఈక్వల్స్ టు మనకి 4 వచ్చింది. నెక్స్ట్ దీన్ని డెరివేటివ్ చేస్తా. 2 ఇంటూ dy by dx ఈక్వల్స్ టు 3x స్క్వేర్ ప్లస్ 5. మనకు కావాల్సింది dy by dx కాబట్టి 1/2 ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 5. మనకు కావాల్సింది m2 కదా. dy by dx ఎట్ 1,3. ఇట్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5.
it equals to 1/2 into 8. 2 1s are 2 4s are. It equals to 4 వచ్చింది మనకి. Therefore m1 equals to m2. Therefore ఇక్కడ మనం m1 రెండు ఈక్వల్ అయితే కట్ ఈచ్ అదర్ అని రాయొచ్చు. Therefore first curve and second curve are cut each other. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కామన్ టాంజెంట్ అన్నాడు. m1 m2 రెండు ఈక్వల్ కాబట్టి మనకి కామన్ టాంజెంట్ వస్తుంది, కామన్ నార్మల్ వస్తుంది. Therefore మనం ఫైండ్ అవుట్ చేద్దాం కామన్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. y minus y1 equals to m into x minus x1. So y minus y1 value, ఇది x1, ఇది y1. So 3 equals to 4 into x minus 1. y minus 3 equals to 4x minus 1. 4x minus y plus 3 minus 1 equals 0. 4x minus y plus 2 equals to 0. నెక్స్ట్ కామన్ టాంజెంట్ కదా, కామన్ నార్మల్ కావాలి కదా. ఈక్వేషన్ ఆఫ్ కామన్ నార్మల్. y minus y1 equals to minus 1 by m into x minus x1. y minus y1 value 3 equals to minus 1 by 4 into x minus 1. 4 into y minus 3 equals to minus x plus 1. వీటిని ఇటు పట్టుకొద్దాం. 4y minus 12 plus x minus 1 equal to 0. x ముందుకు రాస్తున్నా plus 4y minus 13 equals to 0. This one is the answer. The volume of a sphere is increasing at the rate of, మనకి వాడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్ dv by dt ఇచ్చాడు 1 cubic meter per minute. 1 cubic meter per minute అని ఇచ్చాడు. dv by dt ఇచ్చాడు. ఫైండ్ ద రేట్ ఎట్ విచ్ ద రేడియస్, అంటే మనల్ని dr by dt ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ అండ్ ds by dt ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సర్ఫేస్ ఏరియాలో కూడా ఇంక్రీజింగ్. ఎప్పుడు వాల్యూమ్ నార్మల్ v ఈక్వల్స్ టు 32 పై బై 3 ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే వాడు ఇచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ స్మాల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ v ఈక్వల్స్ టు 4/3 pi r cube and surface area of sphere s equals to 4 pi r square. వాల్యూమ్ ఏమి ఇచ్చాడు మనకి? 32 pi divided by 3 equals to 4/3 pi r cube. 3 cancel, 4 1s are 4 8s are, pi cancel, r cube equals to 8 and r equals to 2 వచ్చింది మనకి. వాల్యూమ్ ని డెరివేటివ్ చేస్తాను నేను. v equals to 4/3 pi r cube. Differentiate with respect to time. dv by dt equals to 4/3 pi అనేది కాన్స్టెంట్, 3r స్క్వేర్ ఇంటూ dr by dt వస్తుంది మనం డెరివేటివ్ చేస్తే. 3 క్యాన్సిల్ అయిపోద్ది. ఇట్ ఈక్వల్స్ టు 4 pi r స్క్వేర్ dr by dt. ఇక్కడ మనకి వాడు ఏమి ఇచ్చాడు అంటే నేను ఫస్టే రాశా చూడండి. dv by dt అన్నాడు. dv by dt ఈక్వల్స్ 1 cubic మీటర్ అన్నాడు. అంటే దీని ఆన్సర్ dv by dt ఈక్వల్స్ 1 అన్నాడు. 4 pi r వాల్యూ మనకి 2 వచ్చింది. 2 స్క్వేర్ ఇంటూ dr by dt ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు dr by dt ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. dr by
డిటిని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో dr by dt ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై 4 16 పై అయిద్ది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, ఇంకా సర్ఫేస్ ఏరియా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు కదా. సో దీన్ని డెరివేటివ్ చేద్దాం. ఫస్ట్ ఎస్ని డెరివేటివ్ చేద్దాం. డెరివేటివ్ చేస్తే డిఎస్ బై డిటి ఈక్వల్స్ టు 4 పై ఇంటూ 2r ఇంటూ డిఆర్ బై డిటి అయింది. డిఎస్ బై డిటి ఈక్వల్స్ టు 8 పై ఆర్ ఇంటూ డిఆర్ బై డిటి వస్తుంది మనకి. సో 8 పై ఇంటూ ఆర్ వాల్యూ మనకి 2 వచ్చింది కదా. సో ఇది 2 వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. 2 ఇంటూ డిఆర్ బై డిటి మనకి ఏమొచ్చింది, 16 పై వచ్చింది. 1 డివైడెడ్ బై 16 పై. సో దీనికి మొత్తానికి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. డి ఈక్వల్స్ టు 1. డిఎస్ బై డిటి వాల్యూ మనకి 1 వచ్చింది.